బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ పేపర్ లీకేజీ వ్యవహారాలు ఒక చరిత్రను సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. విమర్శనాత్మక ధోరణిలోనే నేను చెబుతున్న మాట ఇది. ఇప్పటిదాకా 40కి పైగా ఈ పేపర్ లీకేజీలు జరిగినాయి. తాజాగా నీట్ యూజీ జరిగిన తర్వాత ఇప్పటి వరకు ప్రజలను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వం నుంచి సరైనటువంటి ప్రకటన లేదు. విద్యాశాఖ మంత్రిగా వెలగబెడుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఏమీ మాట్లాడుతున్న దాఖలాలు లేవు. అసలు ఇతను ఆ యొక్క పదవికే అర్హుడు కాడు, అతను అసలు వెంటనే బాధ్యత వహించి వైదొలగాలి అనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు పొరపాట్లు రిపీట్ అవుతూ ఉంది. కఠిన చట్టాలున్న ఇంప్లిమెంటేషన్ లేదు. ఎంతమంది పైన ఇంతవరకు చర్యలు తీసుకున్నారు అన్నదానికి ఆధారాలు లేవు. ఎవడికి తోచిన రీతిలో వాడు. నీకు కేంద్ర స్థాయిలో ఎగ్జామ్ పెట్టే సత్తా లేనప్పుడు రాష్ట్రాలకు అధికారాలను వదిలిపెట్టేయాలి. ఇంతకుముందున్న పాత పద్ధతినే ప్రవేశపెట్టుకోవాలి. అంతేకాకుండా మేము మొత్తం దేశాన్ని ఒక దగ్గర పెట్టి విద్యార్థులందరినీ కూడా మేము నిజాయితీగా ముందుకు తీసుకువెళ్తామంటే మరి ఎన్ని లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నీట్ యూజీ పరీక్షల్లో సరిగ్గా రాసి మంచి మార్కులు వస్తాయి అని కలలు గన్న విద్యార్థులందరూ కూడా ఆ ఎగ్జామ్ ఇప్పుడు దాన్ని రద్దు చేయటం మూలన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి పరిస్థితే ఒకచోట చోటు చేసుకుంది. రాజస్థాన్లో ఓ విద్యార్థి ఈ విధంగా దారుణానికి పాల్పడ్డాడు. 650 మార్కులు వస్తాయని తన కుమారుడు చెప్పాడు అంటూ తన తండ్రి ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఝుంఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన 2 సోదరులతో కలిసి షికార్లో నివసిస్తున్నాడు. అక్కడే నీట్ పరీక్ష కోసం ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలు రాశాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడు తన గదిలో విగతజీవిగా కనిపించాడు. దీన్ని గమనించిన అతడి సోదరి వెంటనే స్థానికుల సహాయంతో సమీప హాస్పిటల్కి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. నీట్ పరీక్షను బాగా రాసినట్లుగా తన కుమారుడు చెప్పాడని, 650 మార్కులు వస్తున్నాయి అన్నాడని ప్రదీప్ తండ్రి పేర్కొన్నాడు. ఈ ఏడాది ప్రభుత్వ సీటు ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దవడంతో మనస్తాపానికి గురై ఈ పని చేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఏం చేస్తున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి లేకపోతే సంబంధిత అధికారులు? ఇలా ఉంది ఈ దేశ దౌర్భాగ్య పరిస్థితి. మోదీ ఏలుతున్నా కూడా విద్యార్థులకి లేదు ఏ దిక్కు.